బాలాపూర్ గ్రామానికి చెందిన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ట్రాక్టర్ డ్రైవర్ పనిచేస్తున్న బండారి సత్యనారాయణ మద్యానికి బానిసై చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలాపూర్ గ్రామంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉన్నాయని, దీనిపై బాలాపూర్ పోలీసులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోకపోవడంతో ఒక ప్రాణం పోయిందని డిప్యూటీ మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి, మేయర్ పారిజాత, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు బెల్ట్ షాపులను అరికట్టడంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బెల్ట్ షాపులను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని, పేద ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఇబ్రహీం శేఖర్ మండిపడ్డారు. బెల్ట్ షాపులను అరికట్టడంలో విఫలమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాళ్ళు అలా కావడానికి గల కారణం బెల్ట్ షాపులే. మార్నింగ్ 4 గంటల నుండి బెల్ట్ షాప్ ఓపెన్ చేసి రాత్రి 1 గంటల వరకు కూడా, లేకపోతే 24/7 కూడా బెల్ట్ షాపులు అవైలబుల్ ఉండడం ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అనే విషయం చెప్పక తప్పదు. తెలంగాణలో చాలా మంది యువకులు ఒకవైపు గంజాయితో కాలేజీ కుర్రాళ్ళందరూ కూడా మత్తు పానీయాలకు దగ్గర అయిపోయి ఆ విధంగా వాళ్ళ జీవితాలను ఖరాబ్ చేసుకుంటే, మరో రంగం మరోవైపు బెల్ట్ షాపుల వల్ల ముఖ్యంగా పేదలకు నష్టం జరుగుతున్న విషయాన్ని నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది గుర్తించాలనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మీరు కంట్రోల్ చేయకపోవడం అంటే ఈ పేద వర్గాలకు మీరు అన్యాయం చేసిన రైతులు అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కు 3 పోలీస్ స్టేషన్ల పరిధి వస్తుంది. నేడు 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సిఐ గారులకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంతమంది పేద ప్రజలు చచ్చిపోయినా గానీ మీకు అర్థం కాదా? మీరు కూడా ఈ వర్గాలలో ఉన్నారు కదా, అన్ని వర్గాల పేదలే కదా దీన్ని బెల్ట్ షాపులకు అలవాటు అయిపోయి చనిపోయేది. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ అందరు కార్పొరేటర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంక్లూడింగ్ మా మేయర్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మా ఎమ్మెల్యే గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రాంతంలో మనం బెల్ట్ షాపులు బంద్ చేయాల్సిన అవసరం ఉంది అనే విషయం స్పష్టం చేస్తున్నా. ఎమ్మెల్యే గారు కూడా, సత్యనారాయణ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మేడం మీరు కూడా ఏసీపీ గారితో మాట్లాడండి, సిఐలతో మాట్లాడండి, ఎక్సైజ్ వాళ్ళతో, పోలీసులతో మాట్లాడండి. మనం ఉచిత విద్య ఇస్తలేం, మనం ఉచిత వైద్యం ఇస్తలేం. మనం కనీసం వాళ్ళు